హరిహర వీరమల్లు సినిమాకి సెన్సార్ టీం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్టు సమాచారం. దక్షిణ భారతంపై దండెత్తిన ఔరంగజేబు నుంచి తమ సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు గోల్కొండ సుల్తాన్, బ్రిటీష్ వారి సాయం కోరతాడు. బదులుగా కోహినూర్ వజ్రాన్ని ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంటారు. అయితే ఔరంగజేబు చెంతనున్న కోహినూర్ వజ్రాన్ని దొంగిలించేందుకు వీరమల్లుకి బాధ్యతలు అప్పగిస్తారు. వీరమల్లు, గోల్కొండ సుల్తాన్లకు సాయం చేసేందుకు ఎందుకు అంగీకరించాడు? ఆయన పథకం పారిందా? ఇదే హరిహర వీరమల్లు కథాంశంగా చెబుతున్నారు. సినిమా స్లోగా మొదలైన 40 నిమిషాల తర్వాత ఆసక్తికరంగా మారుతుందని, క్లైమాక్స్ వరకు ఉత్కంఠభరితంగా సాగుతుందని అంటున్నారు. హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా ఇదే విషయాన్ని చెప్పి నాలుక కరుచుకుంది. చారిత్రక కథా వస్తువుని తీసుకున్న డైరెక్టర్ క్రిష్ తన క్రియేటివిటీతో కథనాన్ని రాశాడని అంటున్నారు. క్లైమాక్స్ అయితే అస్సలు ఊహించని విధంగా ఉంటుందని సెన్సార్ సమాచారం. సీక్వెల్పై ఆసక్తి పెంచేలా క్లైమాక్స్లో ఓ ట్విస్టు పెట్టినట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ అభిమానులకు హరిహర వీరమల్లు సినిమా ఓ పండగలా ఉంటుందని, ఆయన చేసే ఫైట్స్, కత్తి విన్యాసాలు, డైలాగ్స్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయని అంటున్నారు.